వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేడు అయోధ్యకు ప్రధాని మోదీ, అఖిలేష్ టార్గెట్ గా బీజేపీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదు, మధ్యలోనే ఎన్నికలు కేసీఆర్. అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే ఏపీలో కూటమి, అమిత్ షా. చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్ ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీతో హోరెత్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. संविधान बना रहे थे तो हमारे संविधान निर्माताओं ने कहा था कि धर्म के आधार पर आरक्षण नहीं होगा. बाबा साहब आंबेडकर ने कहा था, अरे खुद नेहरू जी ने भी कहा था कि धर्म के आधार पर आरक्षण नहीं होगा. लेकिन अब सपा, कांग्रेस, ये सारी कंपनी एससी, एसटी, ओबीसी का आरक्षण छीनकर उसे धर्म के आधार पर बांटना चाहते हैं. తెలంగాణ కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ మన సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీళ్ళిచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధించినాం, పంట కొన్నామని తెలిపారు. తెలంగాణలో హుజురాబాద్ దళితులు ఆత్మగౌరవంతో ఉన్నారని ఉద్ఘాటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మారని అన్నారు. రైతు నాయకులమని చెప్పుకున్న వాళ్ళు, స్వయంగా రైతులమని చెప్పుకున్న వాళ్ళు, చరణ్ సింగ్ గారు కావచ్చు, దేవిలాల్ గారు కావచ్చు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ కావచ్చు, వాళ్ళంతా రైతులే. నిజానికి నేను కూడా రైతులే, ఎవరు పెట్టలే. అశోక్ గులాటీ అని చెప్పి నాకు ఒక ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం జరిగింది, శిథిలమైపోయినాం, బాధపడ్డాం, సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు, వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి. మంచి పంట చేయడానికి రాలవాన పడుతుంది, మంచి పంట 2 తల్లైతే పండుతుందంటే తల్లిదాకా ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, ఆ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ధీమా మీ రైతాంగంలో రావాలి. రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇస్తాం అనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దాం అనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తీసుకుని 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగిగా 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు ఎరువు బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనామవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో, నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, ఎకరాన్ని తెచ్చిస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయి. మధ్య దళారీ లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జగన్ అవినీతిలో కూరుకుపోయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है भारत को दुनिया में
तीसरे नंबर का अर्थतंत्र बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఇవాళ విశ్వంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే। मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 3 करोड़ लखपति दीदी बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెల్ని లక్షాధికారులుగా తయారు చేయడమే। मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है 4 करोड़ गरीबों को घर देना। మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో 4 కోట్ల పేదలకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం। भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 10 करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना। నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో పేదల ఇళ్లకు 10 కోట్ల మంది ఇళ్లకి సూర్య घर పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తునివ్వడమే। और मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 11 करोड़ किसानों को 5 साल में 3 लाख करोड़ रुपया इनके बैंक अकाउंट में ट्रांसफर करना। मोदी गारी प्रधानमंत्री मल्ली చేయడం। और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस। ఏపీలో విద్య వైద్యం ఉపాధి త్రాగునీరు సాగునీరు లేకుండా చేశారని జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు। గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు। రాష్ట్రంలో విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు లేకుండా చేశారని జగన్పై నిప్పులు చెరిగారు। నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుకు పోలవరం గురించి తెలియదు కానీ సినిమా పాటలకు స్టెప్పులు వేయడం వచ్చని ఎద్దేవా చేశారు। ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల అంటున్నారని, మలాంటప్పుడు జీవో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు। ప్రత్యేకించిన ధన్యవాదాలు। అంటే ఎన్నో సందర్భాల్లో నిజంగా యువత రోడ్ల మీదకి వస్తే 151 ఎమ్మెల్యేలుండి 30 మంది ఎంపీలుండి గుండాగర్దీ చేసే ప్రభుత్వం, అరాచకం చేసే ప్రభుత్వం, దాడులు దోపిడీలు చేసే ప్రభుత్వం, పేకాటలు నడిపే ప్రభుత్వం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వని ప్రభుత్వం, కనీసం సాగునీటి అవసరాలు తీర్చని ప్రభుత్వం, ఇవన్నిటిని తట్టుకొని నిలబడగలిగాను నేను, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగలిగానంటే మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, కథం తొక్కే వీర మహిళలకి మీ అందరికీ 2 చేతులెత్తి నేను నమస్కారం తెలియజేస్తున్నాను। ఒకసారి నిజంగా ప్రభావం అయ్యే యువత ముందుకొస్తే ఎలాంటి అరాచకాలైనా మనకి అడ్డుకోవచ్చు అనేది మీరే నిదర్శనం। సో మీ అందరికీ ఎందుకు నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్లో మధ్యన మాట్లాడుతూ ఉన్నాను, అందరూ అడుగుతున్నారు, రాజీవ్ సర్దేశాయ్ దగ్గర నుంచి ఈ నేషనల్ ఛానల్స్ అంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు ఓడిపోయినా బలంగా ఉన్నారు, ఎందుకు నిలబడ్డారు అంటే, నేను చాలా మా నాన్న ఇక్కడ మంగళగిరిలో దగ్గర నుంచి పొన్నూరు బాపట్ల ఇలాంటి ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి। సో నాకు సగటు మనిషి మీద ఉన్న కష్టాలు తెలుసు నాకు। అన్నిటికంటే కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఆత్మగౌరవం కోసం తపన పడుతూ ఉంటాం। మనకు ఎవరికి ఇంకొక డబ్బు అవసరం లేదు, కానీ మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎదురు తిరగాలనిపిస్తుంది, రకరకాలుగా పోరాటాలు చేయాలనిపిస్తుంది। సో సగటు మనిషి కోపం ఆవేదనని అర్థం చేసుకున్నవాడిని। అందుకనే దశాబ్దం ఏమాత్రం ఎన్ని ఓటములు దెబ్బలు తిన్నా నేను ఒకటే అనుకున్నా, ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు ప్రతి దెబ్బ ఒక అనవసరమైన ముక్కను తీసి ఒక అందమైన శిలాకృతి ఎలా వస్తుందో, జనసేన తీసుకున్న ప్రతి ఓటమి దెబ్బ అనవసరమైన ముక్కని తీసేసి ఒక అందమైన ఒక పోరాటంతో కత్తి పట్టుకున్న ఒక జన సైనికుడు, కత్తి పట్టుకున్న ఒక వీర మహిళ లాంటి ఒక అందమైన ఆకృతి కనిపించున్నాడు। సో ఈ రోజున జనసేన ఎంత బలపడింది అంటే 5 కోట్ల మందికి ధైర్యానికి, రాష్ట్రానికి ధైర్యం నూరిపోతుంది। అలాంటి జన సైనికులు, జనసేన పార్టీ మద్దతుదారులకి జూనియర్ ఎన్టీఆర్ని అనగదొక్కాలని చూస్తున్న టీడీపీ పార్టీని ఎన్టీఆర్ అభిమానులు చిత్తుగా ఓడించాలని కొడాలి నాని వెల్లడించారు। నేను గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి
ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, 7 సైడ్ శోకాలు పెట్టాడు. ఎన్టీఆర్ ఏమని చెప్పాడు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం, మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది, రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు, ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు. మహిళలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లులు అందరూ కూడా ఉంటారు. అందరినీ ఎవరైనా సరే, ఆవిడ భువనేశ్వర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల కావచ్చు, ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం. అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. దానికి ఏముంటారు, భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు. ఎన్టీఆర్ని బండబూతులు తిడతాం. ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ చెప్పింది ఏముంది, ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువల్ల, ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవం లేదు. ఎన్టీ రామారావు పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువల్ల ఆయనకి పోయేటువంటి పేరు లేదు, ప్రఖ్యాత లేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు. దీంట్లో తప్పేంటి? రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్చుతాం, మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా? రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావుతో పోల్చగా ఈ 420 చంద్రబాబు గారితో పోల్చాలా? మైలవరంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత. ముందస్తు సమాచారం మేరకు మాటు వేసి కాటు వేసిన అధికారులు. ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీగా తెలంగాణ అక్రమ వైద్యం పట్టుబడింది. పట్టుబడిన అక్రమ మద్యంలో ఓఏబీ, మైన్షన్ హౌస్ బ్రాండ్ల మద్యం ఉందని తెలిపిన ఎక్సైజ్ అధికారులు ఈ అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఒక అశోక్ లేలాండ్ మరియు షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 400 బాక్సులు. వీటిలో రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామంలో ఓ మామిడి తోటలో 250 బాక్సులు పట్టుకున్న పోలీసులు, మైలవరం మండలం అనంతవరం గ్రామం మామిడి తోటలో 150 బాక్సులు పట్టుబడ్డాయని తెలిపారు. వైసీపీ మంత్రి అంబటి రాంబాబును చీకొట్టిన సొంతాల్లుడు, నా జీవితంలో ఇలాంటి నీచుని ఎప్పుడూ చూడలేదు, అలాంటి వారు చట్టసభలకు వెళ్లకూడదు, ఆలోచించి ఓటు వేయండి అంటే అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ వెల్లడించారు. లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నేడు అయోధ్యకు ప్రధాని మోదీ. అఖిలేష్ టార్గెట్గా బీజేపీ ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పాలన చివరిదాకా ఉండేలా లేదు, మధ్యలోనే ఎన్నికలు. కేసీఆర్. అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే ఏపీలో కూటమి. అమిత్ షా.
చెల్లికి ఆస్తి ఇవ్వని జగన్ ప్రజల ఆస్తులు ఎలా కాపాడతారు? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.